Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic chapter 13 statistics లో exercise 13b లోని Roman number 2 లో first problem. సో మళ్ళీ ఫస్ట్ ప్రాబ్లంలో 8 అండ్ బి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ టూ ప్రాబ్లమ్స్ని కూడా ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. సో మనం మీన్ అండ్ వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ అండ్ బి ప్రాబ్లమ్స్ టూ ప్రాబ్లమ్స్కి కూడా మీన్ని మరియు వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా అనేది మనకి ఏ ఏ టైప్లో ఉంది. సో గ్రూప్డ్ డేటా టైప్లో డిస్క్రిట్ కదా. సో డిస్క్రిట్ డేటా అయినట్లయితే మనం మీన్ని సಮೇషన్ FI/XI/N. సో మళ్ళీ వేరియన్స్ని సಮೇషన్ XI FI/XI XI minus X bar by whole square by N. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు ఈ ఫార్ములా బేస్తో మనం ఇక్కడ టేబుల్ ఫామ్లో కాలమ్స్ని యాడ్ చేసుకుందాం. సో గివెన్ అబ్జర్వేషన్స్ ఫ్రీక్వెన్సీస్ని రాసుకున్నాము. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం FI/XI కాలమ్ని యాడ్ చేసుకోవాలి. సో FI/XI సో XI కాలం. సో మళ్ళీ మనం వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో XI minus X bar. సో మళ్ళీ దీనికి స్క్వేర్ XI minus X bar హోల్ స్క్వేర్. సో ఫైనల్ XI minus X bar హోల్ స్క్వేర్. సో ఈ కాలమ్స్ని మనం యాడ్ చేసుకుని ఈ వాల్యూస్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో FI into XI 6 2s 12 10 4 40 14 7s 98 18 12s 216 9 92. So 98 216 192 112 90. సో ఇప్పుడు మనకి ఈ టోటల్ సಮೇషన్ ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మళ్ళీ సಮೇషన్ FI/XI టోటల్. సో ఈ టోటల్ మనం యాడ్ చేసామంటే మనకి 40 టోటల్. సో సಮೇషన్ FI/XI ఈ వాల్యూస్ అన్నిటిని మనం యాడ్ చేసామంటే 760 వాల్యూ వస్తుంది. సో మనం ఇప్పుడు మీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మీన్ని ఫైండ్ అవుట్ చేసి డివియన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో హియర్ N equals to 40. Summation FI/XI equals to 760. So mean X bar equals to summation FI/XI by N. So 760 by 40. 0 0 4 ones 4 ones are 4 4 nines are 36. So 19. Mean is 19. So X bar equals to 19. So 12 minus XI minus 19. So 6 minus 19 minus 13. So minus 9. సో XI వాల్యూస్ని మనం మైనస్ చేయాలి. సో బిగ్ నెంబర్కి మైనస్ ఉంది. సో 14 minus 5. సో 18 minus 1. 24 minus 19 5. 28 minus 19 9. 30 minus 11. సో ఇప్పుడు మనం స్క్వేర్ చేస్తే 169 9 9s 81 5 5s 25 125 81 121. సో ఇప్పుడు మనం FIస్ని మళ్ళీ ఈ XI minus X bar హోల్ స్క్వేర్ని రెండింటిని మల్టిప్లై చేయాలి. సో 169 2s are 338. సో నెక్స్ట్ 324. సో 81 into 4. నెక్స్ట్ 25 into 7.
175. So 12 ones 12. So 8 25s are 200. So 81 fours 324. So next 121 into 3 364. సో మనం ఈ టోటల్ వాల్యూస్ని యాడ్ చేసామంటే సమ్మేషన్ వాల్యూస్ fi xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. సో 1736. సో దిస్ ఇస్ ద వాల్యూ. సో ఇప్పుడు మనం వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వేరియన్స్ ఫార్ములా, వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు summation fi x xi minus x bar whole square by n. So 1736 by 40. సో ఇప్పుడు మనం 4తో డివైడ్ చేసి చూద్దాం. సో 4 into 1736. సో 4 4s are 16. సో 1 3 4 3s are 12. 1 so 6 4 4 16. సో ఇక్కడ ఆల్రెడీ మనకి 4 3 4తోనే డివైడ్ చేసాం, 10 ఉంది మిగిలింది. సో మనకి 0 ఉంది. సో బ్యాక్ నుంచి 1 డెసిమల్ తర్వాత పాయింట్ వస్తుంది. సో 43.4. దిస్ ఈస్ ద ఆన్సర్, మీన్ అండ్ వేరియన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫార్ములా ఐడియా ఉన్నట్లయితే ప్రాబ్లమ్స్ని ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. సో ఫార్ములాస్ కోసం ఇంట్రడక్షన్ వీడియో 13B యొక్క ఇంట్రడక్షన్ వీడియోని ఫాలో చేసి ఫార్ములాస్ని నేర్చుకొని ఆ తర్వాత మీరు ఎక్సర్సైజ్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు సింపుల్గా ఈజీగా ప్రాబ్లమ్స్ అనేవి అర్థమవుతాయి. నెక్స్ట్ బి ప్రాబ్లం. సో బి ప్రాబ్లంలో కూడా మనం మీన్ అండ్ వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ గివెన్ డేటా కూడా డిస్క్రీట్ గివెన్ డేటా. సో 92 ఫ్రీక్వెన్సీస్ని అబ్జర్వేషన్ని రాసుకున్నాం. సో మనం ఇక్కడ ఏ వాల్యూస్ని ఏ కాలమ్స్ని యాడ్ చేసుకోవాలి? fi ఇంటూ xi. సో fi ఇంటూ xi. సో మళ్ళీ xi మైనస్ x బార్, మళ్ళీ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్, fi xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములాస్ని ఈ కాలమ్స్ని మనం యాడ్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో fi xi వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 92 3s 276. సో 183. 93 2s 183. సో 2 3 7s are 21. So 3 9s are 27 plus 2 29 196. So next 102 into 6 6 2s are 12. 6 1s are 6, 3 4s are 12, 3 1s are 3. So 3 9s are 27, 3 1s are 3. సో దిస్ ఇస్ ద వాల్యూ. సో ఈ టోటల్ వాల్యూని కనుక మనం యాడ్ చేసినట్లయితే 0022. సో ఇప్పుడు మనం మెయిన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. హియర్ n ఈక్వల్స్ టు, సో n ఈక్వల్స్ టు, సో n వాల్యూ టోటల్ యాడ్ చేసామంటే 22. సో n ఈక్వల్స్ టు 22. నెక్స్ట్ సమ్మేషన్ fi xi ఈక్వల్స్ టు 2200. ఇప్పుడు ఇన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. x బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ fi xi బై n. సో 2200 22 100. సో మీన్ ఈజ్ 100. సో మీన్ వాల్యూ x బార్ ఈక్వల్స్ టు 100. సో మనం 100 xi మైనస్ x బార్. సో xi 92, 100. సో 100 minus 8. సో నెక్స్ట్ minus 7. సో 100 minus 97 minus 100 minus
3. Next 98 minus 100 minus 2. So 100 minus 2, 4, 9. Square values 8 8s 64, 7 7s 49, 3 3s 9, 4 4, 16, 81. So fi into xi square. So fi 3, 64 3s are 192. So 49 2s 98. So 3 9s are 27. So 2 4s 8. 6 4s are 24. 16 3s are 48. So 81 3s 243. సో ఈ కాలం మొత్తం మనం యాడ్ చేసామంటే 640. ఇప్పుడు మనం వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వేరియన్స్ సిగ్మా స్క్వేర్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు 1/n summation fi xi minus x bar whole square. సో సమ్మేషన్ fi xi టోటల్ వాల్యూ ఎంత మనకి ఇప్పుడు ఇక్కడ 640. సో 640 by n 22. సో 2 1s 2 1s 2 3s through 20s. సో 11 by 320 by 11. సో 11తో మనం డివైడ్ చేసామంటే 320. సో 11 2s are 22. సో 10. సో 11 9s are 99. సో 1. సో ఇది 1. సో మనం ఇక్కడ పాయింట్ పెట్టి 0 పెట్టినా కూడా 11 కంటే స్మాల్ నెంబరే. సో మళ్ళీ మనం 0 యాడ్ చేసుకోవాలంటే పాయింట్ పక్కన 0 పెట్టుకొని సో మళ్ళీ 9s are 99. సో మళ్ళీ మనకి 1 రిమైండర్ వస్తుంది. సో మనం పాయింట్ తర్వాత 2 వాల్యూస్ తీసుకుంటున్నాం ఓన్లీ. సో ఇప్పుడు దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 29.09. సో దిస్ ఇస్ ద వాల్యూ వేరియన్స్ అండ్ మీన్. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలోనే రోమన్ నెంబర్ 2లో సెకండ్ ప్రాబ్లం. సో ఇక్కడ ఫైండ్ ద మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ యూజింగ్ షార్ట్ కట్ మెథడ్. సో మనం షార్ట్ కట్ మెథడ్ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నాము. సో ఫార్ములాస్ మీన్ అంటే మీన్ షార్ట్ కట్ మెథడ్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఏ ప్లస్ సమ్మేషన్ fi yi by n ఇంటూ హెచ్. ఇక్కడ yi అనేది yi ఈక్వల్స్ టు xi మైనస్ ఏ బై హెచ్. సో ఏ అనేది అజ్యూమింగ్ మీన్, హెచ్ అనేది విడ్త్ ఆఫ్ ద ఇంటర్వెల్. సో మళ్ళీ ఇక్కడ ఇది వేరియన్స్ ఫార్ములా. వేరియన్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు హెచ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ఎన్ ఇంటూ సమ్మేషన్ fi yi స్క్వేర్ మైనస్ సమ్మేషన్ fi yi హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనం ఏ కాలమ్స్ని యాడ్ చేసుకోవాలో యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీన్ని xi ఇంటూ fiతో ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. కాకపోతే ఇక షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేయమన్నారు. సో మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే fi ఇంటూ yiని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ yi. సో yi కావాలంటే మనకి ఏ వాల్యూ కావాలి? ఏ అండ్ హెచ్ వాల్యూస్ కావాలి. సో మనం ఫస్ట్ ఏ అండ్ హెచ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది టోటల్ ఫ్రీక్వెన్సీస్ని మనం యాడ్ చేసామంటే టోటల్గా మనకి n ఈక్వల్స్ టు 100. సో ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. లెట్ us టేక్ ద అజ్యూమ్డ్ మీన్ ఏ. క్యాపిటల్ ఏని అజ్యూమ్డ్ మీన్ అనుకున్నాం కదా. ఈ వాల్యూ ఏమవుతుందంటే ఎనీ ఆఫ్ ది మిడిల్ వాల్యూ ఆఫ్ xi. సో అబ్జర్వేషన్ యొక్క మిడిల్ వాల్యూని తీసుకోవాలి, ఏదైనా ఒక వాల్యూ మిడిల్. సో ఇక్కడ మనకి అబ్జర్వేషన్స్ 8 ఉన్నాయి. సో మనకి ఇది
సో మనం 64ని ఏలా తీసుకుందాం, క్యాపిటల్ ఏ. సో క్యాపిటల్ ఏ ఈక్వల్స్ టు 64. నౌ హెచ్ ఈక్వల్స్ టు ఎలా. సో మనం క్రాస్ ఇంటర్వెల్స్ ఉన్నట్లయితే వీటి యొక్క విడ్త్ని మనం ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. కాకపోతే ఇక్కడ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో ఈ అబ్జర్వేషన్స్కి ఎంతెంత డిఫరెంట్ కాన్స్టెంట్గా ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో 60, 61, సో 1, 62, 63, 64, 65, 66, 67, 68. సో కంటిన్యూస్గా ఉంది. సో కాబట్టి ఈ విడ్త్ అనేది ఎంత ఉంది, 1. సో కాబట్టి హెచ్ ఈక్వల్స్ టు 1. సో ఏ ఈక్వల్స్ టు 64, హెచ్ ఈక్వల్స్ టు 1. సో మనం ఇప్పుడు yi వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో yi ఈక్వల్స్ టు xi మైనస్ ఏ ఎంత, 64/1. సో ఇప్పుడు xi వాల్యూ ఇది -64. సో 60 - 64 -4, 61 - 64 -3, 62 - 64 -2, 63 - 64 -1. So 0, 1, 2, 3, 4. This is the values of yi. సో ఇప్పుడు మనం మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. మనకి ఏ కాలం కావాలి, fi yi. సో fi ఇంటూ yi. సో ఈ 2 కాలమ్స్ని మనం మల్టిప్లై చేద్దాం. సో -4 2s are 8, -3, 12 2s 24, -29, నెక్స్ట్ 25 0s 0, 12 1s 12, 22s 20, 4 3s 12, 5 4s 20. సో ఇప్పుడు మనకి సమ్మేషన్ fi yi వాల్యూ కావాలి. సో ఈ టోటల్ కాలమ్ని మనం యాడ్ చేసామంటే, సో ఇది మైనస్ వాల్యూస్ని రాసుకుందాం. సో మైనస్ ఆఫ్, సో 8 3 11 11 + 29 30 30 + 24 11 29 40 40 + 24 64. సో నెక్స్ట్ 12 12 24 40 64. సో ఇప్పుడు ఇది ఏమైంది, 0. సో ఈ సమ్మేషన్ fi yi ఈక్వల్స్ టు 24, సారీ 0. టోటల్ వాల్యూ 0. సో ఇప్పుడు మనం మీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీన్ ఈక్వల్స్ టు మీన్ x బార్ ఈక్వల్స్ టు a ప్లస్ సమ్మేషన్ fi yi బై n ఇంటూ హెచ్ ఈక్వల్స్ టు a 64 సమ్మేషన్ fi yi జస్ట్ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం, 0, n ఎంత 100 ఇంటూ 1. సో ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో ఆన్సర్ ఈజ్ 64. మీన్ ఈజ్ 64. నౌ వేరియన్స్ కోసం మనం ఏ కాలమ్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ టర్మ్లో y1 స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో y1 స్క్వేర్. సో నెక్స్ట్ y1 హోల్ స్క్వేర్ ఉంది. సో ఇక్కడ fi yi స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ టర్మ్ని స్క్వేర్ చేస్తే మనకి ఇది సరిపోతుంది టోటల్. సో fi టర్మ్ కోసం yi స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత fi yi స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో yi స్క్వేర్ 4 4s are 16, 3 3s 9, 4 1 0 2 1 4 9 16. సో దిస్ ఇస్ ద వాల్యూస్ ఆఫ్ y1 స్క్వేర్. సో ఇప్పుడు మనం ఏ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో fi y1 స్క్వేర్. సో 16 2s 32, 9 1s are 9, 4 12s are 12 4s 48. సో నెక్స్ట్ 29 1s 29. సో 25 0s 0, 12 1s 12, 10 4s 40,
4 9s are 36, 16 5s are 80. సో మనం ఈ టోటల్ కాలమ్ని కనుక యాడ్ చేసామంటే సో 32 9 48, సో మొత్తం టోటల్ యాడ్ చేసామంటే 286. సో నా మనం వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వేరియన్స్ మనం యాక్చువల్లీ స్టాండర్డ్ డివియేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేసామంటే రూట్ ఆఫ్ వేరియన్స్ అంతే కదా. సో కాబట్టి వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో వేరియన్స్ ఫార్ములా ఏంటి? h²/n², n into summation fi(yi) square minus summation fi(yi) whole square. So equals to h value 100 square into n ఎంత మనకి 100. So n is 100. Summation fi(yi) square 286 మైనస్ 0. సో ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది ఎందుకంటే fi(yi) square 0. సో ఇప్పుడు మనకి 100/100 into 100 into 286. సో 100 గెట్ క్యాన్సిల్. సో 2 zeros ఉన్నాయి డినామినేటర్లో, అంటే 100తో డివైడ్ చేస్తే మనకి 2 పాయింట్స్ అనేది backward. So 2.86. So variance is 2.86. Standard deviation. So standard sigma equals to root of 2.86. So what is the value of root 2.86? సో మనం దీన్ని లాంగ్ డివిజన్ స్క్వేర్ రూట్ ఫామ్లో ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2.86. సో పాయింట్ తర్వాత మనం ఎన్ని జీరోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇది సో మనం ఇక్కడ పాయింట్ కనుక యాక్సెప్ట్ చేసామంటే సో ఇది ఎలా ఉంది చూడండి. 16 ఎంత మనకి వాల్యూ? 16 into 16 256. సో మనం ఈ వాల్యూని ఇక్కడ రాసుకోవచ్చా? 16 256. సో పాయింట్ ఉంది, మనం ఈ 2 వాల్యూస్ని సో ఓకే ఒక్కొక్క డెసిమల్ వాల్యూనే తీసుకుందాం. సో 1 1s 1. సో 1 minus 1. సో ఈ 2 డెసిమల్స్ని మనం డ్రాప్ చేసుకోవాలంటే పాయింట్ ఉంది. సో పాయింట్ సో 86. సో 1 + 1 2. సో ఇక్కడ 6 ఉంది కదా 1 ప్లేస్లో, మనం దగ్గరగా ఉండే వాల్యూ 6 6 36. సో మనం ఇక్కడ 6ని 6 6 స్క్వేర్ రూట్స్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్క్వేర్స్ వాల్యూస్నే మనం ఇక్కడ యూస్ చేసుకుంటున్నాం. సో 6 6 36, 6 2 12 + 3 15. సో ఇది వాల్యూ. సో ఇప్పుడు మనం ఇక్కడ మైనస్ చేసామంటే 30. సో ఈ 2 డెసిమల్ ఈ 2 జీరోస్ని మనం డ్రాప్ చేసామంటే 3000. సో 26 + 6 ఎంత మనకి వాల్యూ? 26 32. సో ఇప్పుడు ఇక్కడ మనకి సో ఇది 3000. సో ఎక్కువ ఉంది. సో కాబట్టి మనం 9 9తో చేసి చూద్దాం. 9 9s 81. సో మళ్ళీ 9 2s 18. 18 + 1. సో 329 into 9. సో 9 9s 81. 2 9s are 18. 18 + 8 18 19 20 22 26. So 3 9s are 27 + 1 29. సో 2961. సో మళ్ళీ ఇక్కడ మనం మైనస్ చేసామంటే 9 3. సో మనం ఇక్కడ పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ వాల్యూస్ వరకే చేసి వాల్యూస్ని రాసుకుందాం. సో రూట్ ఆఫ్ 2.86 వాల్యూ ఈజ్ 1.69. So this is the answer for standard deviation and mean. సో అర్థమైంది కదా.
So in this video we solved the problems Roman number 2 loni first and second problems. If you have any doubts you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.